హాయ్ ఫ్రెండ్స్, ముందుగా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజు తొలి ఏకాదశి పండుగ మేము ఎలా జరుపుకున్నామో చెప్తాను. నేనైతే ముందుగా గడపకు పూజ చేసుకున్నానండి. అలాగే తర్వాత మా ఇంట్లో మొక్కజొన్న విత్తనాలు ఉంటే వాటిని కొంచెం నెయ్యి వేసి ఇట్లా వేయించుకొని పేలాలు అయితే తయారు చేసుకున్నాను. ఈ తయారు చేసుకున్న పేలాలను అయితే ఇట్లా నేను మిక్సీకి కొంచెం బెల్లము యాలకులు వేసి పొడి చేసుకొని పేలపిండి తయారు చేసుకున్నానండి. యాక్చువల్గా ఇది ముఖ్యంగా మనకి ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని మనము తొలి ఏకాదశి అని పిలుస్తారండి. ఈ తొలి ఏకాదశికి మొత్తం యాక్చువల్గా మనకి ఏడాదిలో మొత్తం 24 ఏకాదశులు అయితే వస్తాయండి. అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని మనం తొలి ఏకాదశి అని పిలుస్తారు. దీన్నే పేలాల పండుగ అనేవాళ్ళు. చిన్నప్పుడు మనకి పేలాల పండుగ అంటే పేలాలు కూడా పొడి చేసుకుని అది శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతిపాత్రమైన ప్రసాదం అంట. అది ఏకాదశికి అయితే పెడితే తొలి ఏకాదశికి ఆయన చాలా ప్రీతి చెందుతాడంట. శ్రీ మహావిష్ణువు ఈ రోజు నుంచి క్షీరసాగరంలో శేషతల్పం మీద శయనిస్తాడండి. అందుకే దీనిని శయన ఏకాదశి కూడా అని పిలుస్తారు. అంతేకాకుండా ఆషాఢ శుద్ధ ఏకాదశి అని కూడా పిలుస్తారండి. ఇది ఇక్కడ వచ్చేసి మనకి ఈ తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం అనేది ప్రారంభమవుతుంది. అంటే చాతుర్మాస దీక్ష తీసుకునే వాళ్ళు ఈ రోజు నుంచి చాతుర్మాస దీక్ష 4 నెలలు అయితే తీసుకుంటారంటండి. అంటే కార్తీక శుద్ధ ఏకాదశి దాన్ని ఉత్తాన ఏకాదశి అంటే అప్పుడు శ్రీ మహావిష్ణువు ఈ రోజు నిద్రపోయి అప్పుడు కార్తీక శుద్ధ ఏకాదశికి మేల్కొంటాడంట. అదే యోగ నిద్రలో నుంచి మేల్కొంటాడంట. అందుకనే అప్పుడు కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఉత్తాన ఏకాదశి అంటారు. సో ఈ 4 నెలలు కూడా మనల్ని శ్రీ మహావిష్ణువు అయితే మనం చేసే ఏ కార్యంలోనైనా ఆయన అనుగ్రహం అయితే మనకి ఉంటుందండి. సో ఈ తొలి ఏకాదశి విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైన రోజు. సో ఈ రోజు మనం తలస్నానం చేసి మనం పూజా సామాగ్రి అంతా క్లీన్ చేసుకొని అలాగే పిండి దీపాలు అయితే రెడీ చేసుకోవాలండి. ముందుగా నేనైతే గిన్నెలోకి కొంచెం బెల్లము, కొంచెం బియ్యం పిండి, అలాగే నేను ఆవు పాలు తీసుకున్నానండి. ఆవు పాలతో వేసి కొంచెం ముద్దలాగా కలుపుకోవాలి. అంటే కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని ఈ పిండిని మనం ముద్దలాగా బాగా గట్టిగా కలుపుకోవాలి. కొంచెం జారుగా అయితే ఉండకూడదు. ఇట్లా చేసుకొని ఒక 7 పిండి దీపాలు అయితే నేను రెడీ చేసుకున్నాను. ఆ 7 పిండి దీపాలని విష్ణువు దగ్గర అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర పెట్టేసి ఆ 7 ఒత్తులతో ఇట్లా అయితే రెడీ చేసుకున్న తర్వాత పసుపు కుంకుమ పూజించుకొని దానిలో ఒత్తులు వేసుకొని ఆవు నెయ్యితో అయితే నేను పెట్టుకున్నానండి. ఆవు నెయ్యితో దీపారాధన చేసుకొని అది విష్ణువు దగ్గర పెట్టి మన మందిరంలో వెంకటేశ్వర స్వామి విగ్రహం దగ్గర పెట్టుకొని పూజ చేసుకున్నామండి. అలాగే నేను చేసుకున్న ప్రసాదాలు పొంగలి అలాగే పేలపిండి ప్రసాదం, ఈ 2 అయితే శ్రీ మహావిష్ణువుకి ఇష్టమైన ప్రసాదంగా భావిస్తారు. ఇట్లా చుట్టూ పెట్టుకొని దేవుడికి దీపారాజన అయితే చేసుకుని అలాగే తులసిమాల ఆయనకి ఎంతో ప్రీతికరమైనది కాబట్టి తులసిమాల అట్లాగే పువ్వులు, వెంకటేశ్వర స్వామిని అలంకార ప్రియుడు అంటారు కదండి. ఆయనకి ఎంత అలంకారం చేస్తే అంత ఎక్కువ ఇష్టం అంట. అలాగే ఇట్లా పూజ అయితే జరుపుకున్నాము. మా ఇంట్లో పూజ అయితే మేము ఇలా చేసుకున్నామండి. మీరు ఎలా చేసుకున్నారో ప్లీజ్ కామెంట్లో తెలియజేయండి. ఈ రకంగా 7 పిండి దీపాలతో అయితే ఇట్లా పెట్టుకొని దీపారాధన అయితే చేసుకున్నాము. అట్లాగే ఈ తొలి ఏకాదశి యాక్చువల్గా శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలో ఉండేది కాబట్టి ఇది శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. అలాగే సతీ సక్కుబాయి అని మనకి పురాణ కాలంలో ఉన్న ఒక మహాత్మురాలు ఉంది. ఆమె ఏకాదశి నాడే మోక్ష ప్రాప్తి పొందిందంట. ఆమె అట్లాగే ఈ పండుగకైతే చాలా విశిష్టత అయితే ఉందండి. విష్ణువు మళ్ళీ 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటాడు ఈ యోగ నిద్ర నుంచి. ఈ యోగ నిద్ర అనేది భూమిపైన రాత్రి సమయాలు పెరుగుతాయి అనే దానికైతే సూచన అంటండి. ఆ తర్వాత మనం కూడా పగలు రాత్రి ఎలా అయితే నిద్రపోతామో ఆయన కూడా ఈ యోగ నిద్ర 4 నెలలు అయితే ఉంటుందంట. తర్వాత ఉత్తాన ఏకాదశి రోజు ఆయన నిద్రలో నుంచి అయితే మేల్కొంటాడని చెప్తారు. అలాగే ఈ పండుగ రోజు మనం ఎక్కువగా ఈ పేలపిండి కానీ ఏదైనా సరే మనం స్టార్ట్ చేయాలంటే ఏదైనా పని కానీ ఏకాదశిని ఎక్కువగా మన హిందువులు అయితే ఏకాదశిని ఎక్కువగా ఆ రోజే స్టార్ట్ చేస్తారంటే అంత ప్రీతికరమైన రోజు ఆ రోజు శ్రీ మహావిష్ణువుకి. కాబట్టి ఆ రోజు
ఆవు నేతితో దీపారాధన చేసుకొని, అలాగే పసుపు రంగు పువ్వులు కానీ, తులసి దళాలు కానీ, అక్షంతలతో కానీ ఆ వెంకటేశ్వర స్వామిని అయితే పూజించుకోవాలి. అలాగే మనకి ఇంట్లో మనకి లభించే ఏదైనా సరే వస్తువులతో ఆయనకి ప్రసాదాలు కూడా చేసి పెట్టచ్చు. అలాగే పులిహోర, చక్కెర పొంగలి, కొబ్బరికాయ, అరటి పండ్లు ఇలాంటి ఏదైనా కూడా ఆయనకి ప్రీతిపాత్రంగా మనం ప్రసాదం అయితే సమర్పించుకోవచ్చండి. వీలుండే వాళ్ళు ఇంట్లో పూర్తయిన తర్వాత ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దర్శనం ఆలయానికి వెళ్ళి చేసుకుంటే మంచిదంటండి. ఎవరైనా దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళొచ్చు. అలాగే సాయంత్రం పూట అయితే విష్ణు సహస్రనామ పారాయణం అయితే చేసుకోవాలి. అలాగే భగవన్నామ స్మరణ చేస్తూ ఈరోజు మనం భగవద్గీత కానీ ఏదైనా చదువుకుంటా కానీ జాగారం చేసేవాళ్ళు అయితే భగవద్గీత చదువుకుంటూ జాగారం అయితే చేసుకోవచ్చు అంటండి. అలాగే మరుసటి దినం అలాగే ద్వాదశి గడియలు ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం సద్బ్రాహ్మణునికి భోజనం పెట్టి మన ఉపవాసం చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో